హాయ్ ఆల్, డే 1 అట్ తిరుపతి. ట్రైన్ ఎర్లీ మార్నింగ్ స్టేషన్కి రీచ్ అయింది. అప్పుడే అక్కడనే అత్తమామ కూడా రీచ్ అయ్యారు. సో నేను, గౌతమ్, రోహిత అందరం ఒక ఆటోలో వెళ్ళినాం. సోనా మాత్రం అత్తమామతోని హోటల్కి రీచ్ అయింది. యాక్చువల్లీ కొండపైన మాకు రూమ్స్ దొరకలేదు. సో కిందనే ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. సో మా ప్లాన్ ఏముండేనంటే ఫస్ట్ కొండపైకి వెళ్ళిన తర్వాత మామయ్య ఇంకా గౌతమ్ తలనీలాలు ఇస్తా అన్నారు. దాని తర్వాత మేము దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. బస్ జర్నీ చాలా బాగుండే. మినిమం 30 మినిట్స్ అయితే అవుతుంది పైకి ఎక్కడానికి. పిల్లలు మేమందరం చాలా ఎంజాయ్ చేస్తాం ఆ వ్యూస్కి యాక్చువల్లీ. సో ఫైనలీ రీచ్. మేము డైరెక్ట్గా కళ్యాణ కట్టకి వెళ్ళిపోయినాం. అక్కడనే అన్న ప్రసాదం ఉండే. సో అక్కడనే తిన్న తర్వాత కళ్యాణ కట్టకి వెళ్ళిన తర్వాత మామయ్య ఇంకా గౌతమ్ తలనీలాలు ఇచ్చారు. మేమందరం కూడా కత్తర్లు ఇచ్చేసినాము. అందరం స్నానం చేసుకొని రెడీ అయిపోయినాము. ఇక మా హన్షు, సోనా అయితే ఒక రేంజ్లో ఆడుకున్నారు అక్కడ. సో పిల్లలతో 4 అవర్స్ జర్నీ చాలా అంటే చాలా టైర్డింగ్ ఉండే. అందరం టైర్డ్ అయిపోయినాం. ఈవెన్ సోనా ఇంకా హన్షి కూడా చాలా టైర్డ్ అయిపోయినారు. బట్ ఎప్పుడైతే మాకు ఆ స్పెషల్ దర్శనం అయింది స్వామివారికి చూడడానికి, వితౌట్ ఆర్నమెంట్స్ దర్శనం, ఇంకా మాకు కొంచెం స్పెషల్ టైం కూడా నిలబడినట్టు దొరికింది అక్కడ. సో ఆఫ్టర్ ఆల్ బయటికి వచ్చిన తర్వాత మేము చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయినాం. దర్శనం తర్వాత అక్కడ రోహిత కొద్దిగా షాపింగ్, ఇంకా యాజ్ వెల్ యాజ్ కొంచెం డిన్నర్ చేసేసి మేము నైట్గా ఇంకొక బస్సు తీసుకొని మా హోటల్కి రిటర్న్ అయిపోయినాం. ఓం నమో వెంకటేశాయ.